ఛందశాస్త్రము వేరు, అలంకార శాస్త్రం వేరు, వ్యాకరణ శాస్త్రం వేరు. అర్థమైంది? సో ఈ క్లారిటీ ఉంటే ఇంకొంచెం మంచిదనే ఉద్దేశంతో మీకు చెప్పాను. ఇప్పుడు మనము అలంకారాలు చెప్పుకుందాం. అలంకారము అంటే ఏమిటి? వాక్యాలను అందంగా చెప్పేది అలంకారం, అంతేనా? భాషను అందంగా వాడేది అలంకారం. ఎందుకు అందంగా చెప్పాలి? వినసొంపుగా ఉంటుంది, చదవసొంపుగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. సరే, కొద్దిసేపు ఈ భాషను పక్కకు పెట్టి మన అలంకరణ అంటే ఏంది చెప్పండి. అలంకారాలు కాకుండా అలంకరణ అంటే ఏంది? అందంగా అలంకరించడం అంటే ఏంది? దేనికోసం అలంకరిస్తారు? అందంగా కనిపించడం కోసం. ఎందుకు అందంగా కనిపించాలి? ప్రత్యేకంగా ఎందుకు కనిపించాలి? సంథింగ్ స్పెషల్ అని ఎందుకు అనిపించాలి? మన ఇల్లు మంచిగా డెకరేట్ చేసుకుంటాం, హాల్ మంచిగా డెకరేట్ చేసుకుంటాం. ఎందుకు? ఎవరైనా ఇంటికి వస్తే అబ్బా ఇంత బాగా డెకరేట్ చేసిండ్రు అని చెప్పడం కోసం, అవునా? అంటే ఉన్న వస్తువును అందంగా తయారు చేయడం కోసం. దేనికోసం అంటే అట్రాక్షన్ పెంచడం కోసం, ఆకర్షణను పెంచడం కోసం, అవునా కాదు? కాబట్టి మనం అందంగా తయారు కావడం ఎందుకు? మనల్ని ఎక్కువ మంది చూడాలి అని. అర్థమైందా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. కొందరు సింపుల్గా ఉండడం కూడా స్పెషల్ అనుకుంటారు. ఎక్కువ మంది గుర్తుపట్టడం కోసం, ఎక్కువ మందిని ఆకర్షించడం కోసం మనం తయారైతూ ఉంటాం. ఇది నిర్వివాదాంశం కదా, అవునా కాదు? అట్లనే ఒక కవి లేదా రచయిత రాసినటువంటి రచనను ఎక్కువ మంది చదవాలి అని అంటే, లేదా ఎక్కువ మంది వినాలి అని అంటే, లేకపోతే ఒక వక్త చెప్తున్నటువంటి విషయాన్ని ఎక్కువ మంది శ్రద్ధగా వినాలి అని అంటే ఉపయోగపడేటువంటి అలంకారాలు. వ్యక్తులు ఆకర్షణీయంగా తయారు కావడం కోసం, ఆకర్షణను పెంచుకోవడం కోసం ఎట్లయితే తయారవుతారో అట్లనే భాషకు ఆకర్షణ పెంచడం కోసం ఉపయోగపడేటువంటి అలంకారాలు. మళ్ళీ వ్యక్తుల దగ్గరికి వద్దాం. వ్యక్తుల అలంకరణ ఎన్ని రకాలుగా ఉంటుంది? మనం చేసుకునేటువంటి అలంకారాలు దూరం నుంచి చూడంగానే ఏర్పడే అలంకారాలు కొన్ని ఉంటాయి, పరిశీలిస్తే తెలిసే అలంకరణలు కొన్ని ఉంటాయి. అట్లనే భాషకు కూడా చూడంగానే తెలిసే అలంకారాలు కొన్ని ఉంటాయి, అవి అర్థం చేసుకుంటే తప్ప తెలియని అలంకారాలు కొన్ని ఉంటాయి. అట్లా చూడంగానే తెలిసే అలంకారాలను శబ్దాలంకారాలు అంటారు. అవి ఏం అర్థం కావాలని అవసరం లేదు, అర్థం కాకుండా చూడంగానే తెలిస్తే దాన్ని శబ్దాలంకారాలు అంటారు. అర్థమైతేనే దాని యొక్క అట్రాక్షన్ పెరిగితే, ఆకర్షణ పెరిగితే, బాగుంది అని అనిపిస్తే దాన్ని అర్థాలంకారాలు అంటారు. అలంకారాలు ఎన్ని రకాలు? శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. ఒక రచనను చదవంగానే దాని అర్థంతో సంబంధం లేకుండా ఆ రచన బాగుంది అని అనిపిస్తే ఆ రచనలో ఉన్న అలంకారాలను శబ్దాలంకారాలు అంటారు. ఆ రచన చదివినప్పుడు అర్థాన్ని బట్టి, అంతరార్థాన్ని బట్టి దాని అందం మనకు గోచరిస్తే, దాని యొక్క ఆకర్షణ మనకు గోచరిస్తే దాన్ని అర్థాలంకారాలు అంటారు. కొంతమంది శబ్దార్థాలంకారాలు అని కూడా విభజన చేసింది. శబ్దాలంకారాల్లో కొన్నిటిని తీసి శబ్దార్థాలంకారాలు అంటే శబ్దాలతో పాటు దానికి ఉన్న కొంచెం అర్థాన్ని కూడా బేస్ చేసుకొని మనం చెప్తున్నాం కాబట్టి శబ్దార్థాలంకారాలు అని కొంతమంది డివైడ్ చేశారు. కానీ ప్రాచీన అలంకారికులు శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అని రెండు రకాలుగా విభజన చేశారు. విమర్శా శాస్త్రంలో, సాహిత్య శాస్త్రంలో ఇది చాలా చిన్న విషయము. అంటే విమర్శ శాస్త్రం, అలంకార శాస్త్రము, సాహిత్య శాస్త్రం, విమర్శ శాస్త్రం అంటే ఇంతేనేమో అనుకోకండి, ఇది చాలా చిన్న విషయము. ఓకేనా? సో ఇప్పుడు ఈ శబ్దాలంకారాలు ఏంటి, అర్థాలంకారాలు ఏంటి అనేది మనం ఆలోచిద్దాం. ఏమున్నాయి శబ్దాలంకారాలు? వృత్యానుప్రాస, అంత్యానుప్రాస, లాటానుప్రాస, చేకానుప్రాస, యమకము, ముక్త పదగ్రస్తము అని 6 రకాల శబ్దాలంకారాలు ఉన్నాయి. ఇంకా తర్వాత అర్థాలంకారాలు ఏమున్నాయి? అర్థప్రధాన అలంకారాలు, అర్థాలంకారాలు. మనకి 10th క్లాస్ వరకు ఉన్న అలంకారాలు ఏమేమి ఉన్నాయి? ఉపమానం ఉన్నది, ఉత్ప్రేక్ష ఉంది, రూపక ఉంది, అతిశయోక్తి ఉంది, స్వభావోక్తి ఉంది, శ్లేష ఉంది, అర్ధాంతరన్యాసం ఉంది. అప్పుడో ఇప్పుడో వ్యాజస్థుతి, నిందాస్థుతి కూడా ఉంది. తర్వాత ఒక దృష్టాంత అలంకారం ఉన్నది. శబ్ద ప్రధానం కలిగిన అలంకారాలను శబ్దాలంకారాలు అంటారు. అర్ధ ప్రధానం కలిగిన అలంకారాలను అర్ధాలంకారాలు అన్నారు. వీటితో పాటు ఇంకా అనేకమైనటువంటి అర్ధాలంకారాలు కూడా ఉన్నాయి. అర్ధాలంకారాలు అపరిమితంగా ఉన్నాయి, చాలా అలంకారాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో ముఖ్యమైనవి
ఉపమాలంకారము ఉత్ప్రేక్ష, రూపక, అతిశయోక్తి, స్వభావోక్తి, శ్లేష, అర్ధాంతరన్యాసము, నిందాస్తుతి లేదా వ్యాజ నింద, దృష్టాంతాలంకారము, ఇంకోటి క్రమాలంకారం అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. సో ఇవి అలంకారాలను మనం వరుసగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.